వెంకటేశాయ గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారిని తన వక్షస్థలంలో నిలుపుకున్నారనంటే పద్మాస్తనస్థయో పద్మావతీదేవి తన నిజ వక్షస్థలం మీద నిలుపుకొనుచు పద్మపీఠంపై ఆనందలయంలో అలా నిలబడిపోయి ఉన్నారు స్వామి. అమ్మవారు దయా స్వరూపంతో కూడుకున్నటువంటిదై కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో రాక్షసులుగా కనపడుతూ ఉండేవాళ్ళు కాబట్టి స్వామివారు వాళ్ళని సంహరిస్తూ ఉన్నారు. మరి కలియుగం వచ్చేటప్పటికి కలియుగ ప్రారంభంలో రాక్షసుల యొక్క ఉపాధి మారిపోయి వాళ్ళు మనుషులలోకి ఆవహించడం మొదలుపెట్టారు. అటువంటి సమయంలో ఈ కలియుగంలో కలి యొక్క ఉద్ధతి చేత పాపాలు చేయకుండా ఎవరు ఉండరు. కాబట్టి మనం ఇలా ముందు యుగాల్లో ఉన్నట్లయితే కలియుగంలో మన బిడ్డలు ఎవరు ఉండరు, మిగలరు. కాబట్టి స్వామి వారు కలి యొక్క ఉద్ధతి చేత పాపాలు చేస్తూ ఉండారు. కాబట్టి నేను సూక్ష్మ రూపంలో మీ యొక్క హృదయంలో చేరి వాళ్ళ యొక్క మన్నుగడల్ని, వాళ్ళ యొక్క పాపాలని తొలగిస్తూ మీకు సంకేతిస్తూ అలా నేను సూక్ష్మ రూపంలో నిలబడిపోయి మన బిడ్డల్ని రక్షించుకుంటూ ఉండాలి మనం అని చెప్పేసి అమ్మగారు అలా సూక్ష్మ రూపంలో అలా నిలబడిపోయింది ఆయన వక్షస్థలంలో. మరి స్వామివారు కలియుగంలో ఆయన కూడా శాంత స్వరూపంతో అలా పద్మపీఠంపై నిలబడి గోవింద అని ఎవరైతే స్మరిస్తే వాళ్ళని ఆదుకుంటూ అలా నిలబడిపోయారు స్వామివారు. ఇందుగలడందు లేడన్న సందేహం వాళ్ళ చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడన్నట్లుగా ప్రతి యొక్క స్థానంలో ఈ జగత్తులో శక్తి స్వరూపంగా నిలబడిపోయి ఉండేటువంటి స్వామి మన వెంకటేశ్వర స్వామి. మరి తల్లి యొక్క హృదయం అమ్మ అంటే మనకు తెలిసిందే. అమ్మ స్వరూపం ఎలా ఉంటుందో మన ఇంట్లోనే మనం చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి మనం కన్న తర్వాత లాలిచ్చి పాలిచ్చి మనకి జడకట్టి చుట్టు ముడేసి పాలిచ్చి మనల్ని బడికి పంపించి మన యొక్క యోగక్షేమాలు చూసేటువంటి తల్లి, మన ఎదుగుదలను చూస్తూ సంతోషపడేటువంటి తల్లి, మనకి చిన్న జ్వరం వచ్చినా చిన్న బాధ కలిగినా కూడా తట్టుకోలేదటువంటి తల్లి. అటువంటి తల్లే మన తల్లి. అలా ఉంటే తల్లులకే తల్లి అయినటువంటి ఆ తల్లి యొక్క స్వరూపం, దయాస్వరూపం ఏ విధంగా ఉంటుందో చూడండి. అందువల్ల ఆమె సూక్ష్మ రూపంలో స్వామివారి యొక్క వక్షస్థలంలో అలా నిలబడిపోయి మన యొక్క మండుగనుల్ని చూస్తూ స్వామివారికి సంకేతిస్తూ అలా అమ్మవారు ఆయన వక్షస్థలంలో అలా నిలబడిపోయారు. నమో నారాయణాయ. గోవింద గోవింద.